ఏదైనా వస్తువు విలువ ఎలా ఇస్తున్నారు మీకు క్లారిటీ ఇస్తాను. ఒక బాదం పప్పే ఉందనుకోండి, కిలో 1000 రూపాయలు అనుకోండి, కాయ మీద ఉంటే ఎంతకు వస్తుంది? కిలో 400లకు వస్తుంది. అదే బాదం చెట్టుతో సహా కొంటే ఎంతకు వచ్చింది? 50 రూపాయలకు వచ్చింది. అట్లా కాకుండా బాదం చెట్టుతో కిలో 50 రూపాయలు కొనంగా మనం, అది అజ్ఞానమా కాదా? అది ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమేగా. సేమ్ అంతే అండి. ఇవాళ ప్రతి మ్యానుఫ్యాక్చరింగ్ లో అలాగే అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. కొలోన్ అని ఐడియా ఉందండి, మీరు గ్లాస్ క్లీన్ చేసుకునేది. అది 100 రూపాయలు అమ్ముతాడు సీసా. 100 రూపాయలు దాంట్లో లిక్విడ్ 2 రూపాయలు అండి. 98 రూపాయలు ఆ డబ్బా కాస్ట్, ఆ స్టిక్కర్, అట్టపెట్ట, ట్రాన్స్పోర్ట్, అడ్వర్టైజ్మెంట్ కాస్ట్. టాయిలెట్ క్లీనర్ మనకి హీరోలు వచ్చి అడ్వర్టైజ్మెంట్ చేస్తారు, బాత్రూమ్ కడిగింది 110 రూపాయలు చూపిస్తాడు సీసా, లీటర్ సీసా. దాంట్లో లిక్విడ్ 5 రూపాయలండి. దాంట్లో ఏముండదండి, యాసిడ్ థిక్నర్ కలుపుతాడు, రంగు కలుపుతాడు, లైట్ గా పర్ఫ్యూమ్ కలుపుతాడు. మీరు యాసిడ్ 5 రూపాయలు లీటర్ సీసా తీసుకొచ్చుకొని దాని 3 లీటర్ నీళ్లు కలుస్తాయి. వాళ్ళు ఏం చేస్తారంటే థిక్నర్ కలుపుతారు, అంటే యాసిడ్ థిక్ చేసేది కలుపుతారు. కమౌట్ మీద లేయంగానే గ్రిప్ గా ఉండి కొద్ది నిదానంగా గీకుతా ఉంటుంది. మనం ఏం చేయాలి? లీటర్కి 3 లీటర్ నీళ్లు పోస్తాం, కొద్దిగా ఎక్కువ పోసుకొని రుద్దుకుంటూ పోయింది. చాలా సింపుల్ టెక్నిక్ ఇది, ఎవరికి తెలియదు. ప్రతిదీ అంతే. పర్ఫ్యూమ్ కంపెనీ పర్ఫ్యూమ్లు ఉంటాయి, స్ప్రేలు. ఒక కంపెనీ తీసుకొచ్చండి 600 రూపాయల పర్ఫ్యూమ్, కనీసం ఆ బాటిల్ 400-450 ఉంటుంది. హీరో అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు. ఒక అత్తర్ సీసా 10 రూపాయల సీసాలో ఎంత అయితే పర్ఫ్యూమ్ ఎన్ని రోజులు అయితే వచ్చిందో ఆ సీసా మొత్తం కూడా 600 కూడా అంత రాదు. అంతే, ఎక్కడంతా పోతుంది. బాదం చెట్టుతో సహా 1000 రూపాయలు లెక్క కొంటే ఎలా ఉండిద్దో అంత అజ్ఞానం అనమాట. సేమ్ పరుపుల విషయంలో కూడా అంతే. ఇప్పుడు నేను రీబాండెడ్ లాటెక్స్ 50 కిలోలు ఉంటుంది, యాక్ సిరీస్ తోటి 65 కిలోలు వస్తుంది. 65 కిలోల పరుపు 30,000కి ఇచ్చాను, అంటే కిలో 500 పడింది. మీరు ఏ పరుపు అయినా కాటా పెట్టండి, 500కి ఇస్తేవాడు ఎవడన్నా ఉన్నాడేమో. ఏ కంపెనీ పరుపు అయినా సరే, నేను లాటెక్స్ ఇచ్చి 500కి ఇస్తున్నా. ఈపీ షీట్ పరుపు కూడా 500కి ఇవ్వట్ల. కారణం ఏంటి? ఆ కవరు, అడ్వర్టైజ్మెంట్, హంగామా. ఏ పరుపు అయినా సరే మీ ఇష్టం వచ్చిన కంపెనీ పరుపు తీసుకోండి, ఈపీ షీట్ పరుపు కూడా కిలో 1000 రూపాయలకు అమ్ముకుంటున్నాడు. అంటే అడ్వర్టైజ్మెంట్, కవర్లు, అట్టలు, కోతాలు, సంచులు, వీటి వల్లే. రీబాండెడ్ లాటెక్స్ 30 కిలోలు, యాక్ సిరీస్ 65 కిలోలు, 30,000 అంటే వాము ఎక్కువ. కంపెనీ పరుపు 10,000కి వచ్చిందండి. 10,000 పరుపు గాలికి ఎగిరిపోయి, మా పరుపు 4 మొయ్యాలి, ఏం తెలుసుకోరు. పరుపు ఎంత బరువు ఉంటే అంత రేటు, ఎంత వాల్యూ, అంత కంఫర్ట్. పనుకుంటే అంత స్ట్రాంగ్గా ఉండాలి, నేల గట్టిగా ఉండాలంట తెలుసుగా. అట్టగా పరుపు కూడా అంత గట్టి కంఫర్టబుల్గా ఉండాలి. పనుకుంటే అది స్టెబిలిటీగా ఉండాలి. పరుపు ఏదో ఉసురుమంట ఉండకూడదు. ఎంత బరువు ఉంటే అంత హ్యాపీగా నిద్ర పట్టింది. పరుపు బరువు ఉంటే మీకు నడువుల నొప్పులు, కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, మెడాల నొప్పులు. రాబోయే 10 సంవత్సరాల్లో 50 కోట్ల మంది జబ్బు పడతారు. ఎవరికి తెలియని విషయం. మెడ నొప్పి, నడువు నొప్పి, కేవలం సెల్ ఫోన్ వల్ల, పోస్టర్ కరెక్ట్గా లేకపోవటం వల్ల 50 కోట్ల మంది జబ్బును పడతారు. చూడండి, కనీసం మనం చేతిలో ఉన్నదని మార్చుకోవాలి. అన్నీ మార్చినాం. ఇప్పుడు ఏదైనా సరే మనం కాటా వేసేటప్పుడు దాని రేటుకి తగ్గట్టుగా కాటా వేసుకుంటాంగా. పిస్తా పప్పే ఉందండి, తొక్కతో ఉంటే ఒక రేటు, తొక్క లేకపోతే ఒక రేటు, తొక్క లేకపోతే రేటు ఎక్కువ ఉంటుంది. తొక్కతోటి ఆ రేటు కొంటే ఎలా ఉంటుంది అలా ఉంది మన పరుపులు కొన్నా కానీ. ఇవే కానీ చాలా వస్తువులు అలాగే ఉందండి. నా వ్యాపారం కాబట్టి నేను ఇవ్వగలుగుతున్నాను, కస్టమర్ అవేర్నెస్ తీసుకొచ్చి. అన్ని వ్యాపారాలు మనం చెప్పగలుగుతాం కానీ చేయలేంగా. అందుకని ప్రతి ఒక్కళ్ళు ఇది తెలుసుకోండి.